కరెక్ట్. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పిన పాయింట్కి చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్న అధికారులు మారడం వేరు. బట్ కోర్టులకు పైన ఇప్పటివరకు అది లేదు. బట్ ఇది చూస్తే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వ్యవస్థలు ఎలా టర్న్ అవుతున్నాయో చూడమన్నా. ఏసీబీ అనేది ఒక వ్యవస్థ. ఏసీబీ చంద్రబాబు నాయుడు ఉన్నా ఒకే రూల్ ఉండాలి, పవన్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఒకే రూల్ ఉండాలి, రేపొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా ఒకే రూల్ ఉండాలి, ఒకే పేపర్ ఉండాలి. ఎందుకు అంటే సిఐడి డిపార్ట్మెంట్ మారదు, సిఐడి డిపార్ట్మెంట్ బిజినెస్ రూల్స్ మారవు, ఏపీ సెక్రటరియట్ రూల్స్ మారు, సిఆర్పిసి మారదు, ఐపీసీ మారదు, ఫోరెన్సిక్ సైన్స్ ఆడిట్ మారదు, షెల్ కంపెనీస్ మారవు, వీళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఆన్ రికార్డు రిమాండ్ రిపోర్ట్ లో మారు. కానీ మారింది గవర్నమెంట్. ఒక్క గవర్నమెంట్ మారితే ఆటోమేటిక్ మిగతా మొత్తం మారిపోయింది. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది స్టేట్. చట్టం మారడం ఏంటి, ఎందుకు మారిందో అడుగుతున్నాను. నేను ఏసీబీ కోర్టును అడిగింది, ఇంత మెటీరియల్ పెట్టుకుని 77 పేజీల ఆర్డర్లతోటి లాస్ట్ అంటే ఏసీబీ న్యాయమూర్తి 77 పేజీల ఆర్డర్ ఇచ్చి 77 పేజీల ఆర్డర్ లో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అక్యూజ్ మీద, కాబట్టి రిమాండ్ ఇవ్వటమే కరెక్ట్, రిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయటం కుదరదు. సో హీ వాజ్ ఆస్క్డ్ టు గో ఫర్ ఎ రిమాండ్ అండ్ 77 pages రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. దట్ రిమాండ్ రిపోర్ట్ ఆల్సో అండర్ ఛాలెంజ్ బిఫోర్ హైకోర్ట్. ఓకే, హైకోర్ట్ సెడ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఆర్డర్ అది, వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫేర్, ఏసీబీ న్యాయస్థానం రైట్లీ అప్లైడ్ మైండ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నేనేమంటానంటే, ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో రాసిన అంశాలన్నీ నిజమని చెప్పడం నా ఉద్దేశం కాదు, తేలాలి కదా, లేకపోతే ఇవన్నీ తప్పు అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, రైట్ ఆర్ రాంగ్ ఒక పోలీస్ వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి మీద 370 కోట్ల రూపాయల ఎలిగేషన్ తోటి ఒక రిమాండ్ రిపోర్ట్ పెట్టి దాంట్లో 1000కి పైగా ఆధారాలు సమర్పించి ఆ 1000 ఆధారాలను పరిశీలించి న్యాయమూర్తి రిమాండ్ ఇచ్చిన తర్వాత వితౌట్ ఈవెన్ కన్సిడరింగ్ దోస్ మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్ పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఫైల్ చేస్తారు? పోలీసులు ఫైనల్ రిపోర్టే ఫైల్ చేశారు. ఏసీబీ కోర్ట్ అయితే స్కిల్ కేసుని క్లోజ్ చేసినట్టు లేదు కదా, ఎట్టు నిన్న క్లోజ్ చేసి వేస్తారు, అది కూడా క్లోజ్. దట్ వాజ్ ఆల్సో క్లోజ్డా? ఓకే, మన ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు 3 క్లోజ్ అయిపోయింది. 3 క్లోజ్ అయిపోయింది. నిన్న నాకు తెలిసి 12వ తారీఖున సాయంత్రం 3 గంటలకు ఆర్డర్ పాస్. 12th జనవరి ఇట్ వాస్ క్లోజ్. ఓకే, కానీ సార్ ఎందుకు ఈ తీర్పు చెప్పారు, క్లోజ్ చేశారు, క్లోజ్ చేయడానికి రీజన్స్ ఏంటి, తీర్పు ఏంటి అనేది ఎందుకు ఏసీబీ కోర్టు బయటకు చెప్పట్లేదు? మీకేమనిపిస్తోంది, ఎందుకు దాచేస్తోంది? ఇప్పుడు ఇది ఒక స్కిల్ కుంభకోణం నరసింహగౌడ్, ఇది ఈ స్కిల్ కుంభకోణం తర్వాత నేను ఇంకొక దాని తర్వాత చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ స్కిల్ కుంభకోణం తర్వాత నరసింహరావు గారు లిక్కర్ కుంభకోణం. సార్, లిక్కర్ కుంభకోణంలో డి వాసుదేవరెడ్డి, కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, ఈయన 28/10/2023 ఈయన కూడా ఒక 40 పేజీల రిపోర్ట్ పెట్టారు సార్. ఈ విధంగా లిక్కర్ కుంభకోణం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023 28/10/2023 ఎన్ని సెక్షన్స్ అండర్ 166 ఆఫ్ ఐపీసీ, 167, 409, 120B రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 1D అండర్ రెడ్ విత్ సెక్షన్ 13 సబ్ క్లాస్ 2 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే ఇంచుమించుగా 12 సెక్షన్స్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అండ్ వాళ్ళ అనుచరుల మీద కేసు పెట్టారు. సో ఈ కేసులో కూడా మద్యం కుంభకోణం, ఈ కేసులో కూడా వెంటనే గవర్నమెంట్ మారిన తర్వాత దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ పర్టికులర్ కేసు ఆల్సో. గవర్నమెంట్ మారిన తర్వాత వాసుదేవరెడ్డి మా కార్పొరేషన్ కి ఏ విధంగానూ అన్యాయం జరగలేదు అని చెప్పాడు అని పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసేసారు. పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసిన వెంటనే 2 నిమిషాల్లో ఏసీబీ న్యాయస్థానం ఈ ఫైనల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు 100,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కింద పనిచేసేటువంటి అధికారులు క్లోజ్ చేసిన తర్వాత 2024లో 23లో చెప్పిన వెర్షన్ 25లోకి వెర్షన్ లో మారిపోయి వ్యవస్థల మొత్తాన్ని టర్న్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం వెనక్కి తిరిగి వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్లే రివర్స్ అయ్యి రాసుకొని ఏసీబీ న్యాయస్థానంలో వేస్తే 2023లో ఏసీబీ న్యాయస్థానం అన్ని వాదనలు విని అక్యూజ్డ్ తప్పు చేశాడు, అక్యూజ్డ్ మీద రిమాండ్ ఇవ్వాలని తీసుకున్నటువంటి ఒక వెర్షన్ ని నౌ ది ఏసీబీ కోర్ట్ ఆల్సో టర్న్ ఇట్స్ వెర్షన్.
ఏసీబీ కోర్టుని ఈ విధంగా వర్షన్స్ ని టర్న్ చేసుకుంటూ వెళ్తే సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీదో లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడ కలుగుతుంది చెప్పండి. కరెక్ట్. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ మీద కేసులో తీసుకోవచ్చు. నీ ముఖ్యమంత్రి అయితే నీ మీద ఉన్నటువంటి ఆధారాలన్నీ పక్కకి వెళ్ళి, నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిలో పదవిలో నుంచి పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ అది రేపొద్దున ఆధారాలన్నీ ముందుకు వచ్చేస్తాయి. రేపు వ్యవస్థలన్నీ కోర్టులని నీకు అనుగుణంగా పనిచేస్తున్న ఒపీనియన్ సామాన్యుడికి రాదా? వస్తుంది కదా, ఆబ్వియస్లీ కనపడుతుంది కదా విజువల్ గా. ఇది ఒక పార్ట్. రైట్ ఆర్ రాంగ్ నేనేమి న్యాయస్థానాలను తప్పు పట్టడం, మంచో రైటో ఒక న్యాయమూర్తి తనకున్న విజడం అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మేము యాజ్ ఎ థర్డ్ పార్టీ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, క్రిమినల్ కేసులో ఏదైనా డాక్యుమెంట్స్ అడగాలి అంటే మీరు దాంట్లో పార్టీగా ఉండి తీరాలి. క్రిమినల్ కేసులు అయితే సివిల్ కేసెస్ లో దేర్ ఇస్ నో సచ్ పార్ట్. క్రిమినల్ కేసెస్ లో ఉండాలి అనేది ఇప్పుడున్న ఏసీబీ గారి న్యాయస్థానం యొక్క ఉద్దేశం. ఓకే. ఇప్పుడు దీంట్లో పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. పోలీసులు ఎవరి కింద పనిచేస్తున్నారు? ఎక్యూజ్డ్ కింద పనిచేస్తున్నారు. అవును కదా. ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరికి రేటింగ్ ఇచ్చేది ఎవరు? ఎక్యూజ్డే, చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలన్నా పోస్టింగ్ ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు. సో ఎక్యూజ్డ్ కింద పనిచేస్తుంది. ఒక ఎక్యూజ్డ్ కింద పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసరు ఎక్యూజ్డ్ కి ఫేవర్ గా రాస్తాడా, ఎక్యూజ్డ్ కి వ్యతిరేకంగా రాస్తాడా? ఆబ్వియస్లీ వ్యతిరేకంగా రాసే పరిస్థితి ఉండదు కదా. ఆబ్వియస్లీ డామినేటింగ్ క్యారెక్టర్ సో ఎక్యూజ్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్యూజ్డ్ రాసినటువంటి ఫైనల్ రిపోర్ట్ ని బయట ఎవరు పెడతారు? పోలీసులు పెట్టరు. దానివల్ల బెనిఫిట్ పొందేది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన బయట పెట్టడు. సో ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్లు అడగదు, ఎక్యూజ్డ్ డాక్యుమెంట్లు అడగరు. డాక్యుమెంట్లు ఎవరు అడగాలి? థర్డ్ పార్టీ అడగకూడదు క్రిమినల్ కేసులో. మరి థర్డ్ పార్టీ అడగకూడదు అనేది ఏసీబీ కోర్టు వెర్షన్, బట్ థర్డ్ పార్టీ అడగొచ్చు అనేది మా వెర్షన్. ఓకే, ఏసీబీ కోర్టు వెర్షన్ అది. సో మరి బయటికి రావాలి కదా. ఏం చెప్తుంది అంటే నరసింహరావు గారు, victims are entitled for the entitled of the documents which pertain to criminal court అని చెప్తుంది. విక్టిమ్స్ ఓన్లీ ఎంటైటిల్ అంటుంది డెఫినేషన్ పార్ట్ లో విక్టిమ్స్. నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ బీయింగ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఆయన మిస్యూజ్ చేసిన ప్రతి రూపాయి పబ్లిక్ మనీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ విక్టిమ్ కదా. Every person is, where is the money? Where money? Government, how the government will get the money? పబ్లిక్ దగ్గర నుంచి కదా. ట్యాక్సెస్ రకరకాల రూపాల్లో. ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? పబ్లిక్ మనీ వేస్ట్ అయింది. మరి నేను విక్టిమ్ కదా. అంతే కదా. ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ విక్టిమే కదా. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ విక్టిమ్. సో దేర్ఫోర్ నేను బీయింగ్ ఎ విక్టిమ్ గా మీరు సిఐడి ఫైల్ చేసిన పోలీస్ రిపోర్ట్ ఏంటి, దానికి మీరు అనుకూలంగా ఇచ్చినటువంటి రీజనింగ్ ఆర్డర్ ఏంటి ఇవ్వమని అడిగా. నో యు ఆర్ నాట్ ఎంటైటిల్ బికాస్ యు ఆర్ ఎ స్ట్రేంజర్ టు ద కేస్. ఓకే. సో అది హైకోర్టులో నిన్న ఫైల్ చేశాము ఏసీబీ కోర్టు ఆర్డర్ల మీద. రేపు హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ఖచ్చితంగా మేము ఒకవేళ ఏసీబీ కోర్టు ఆర్డర్ ని హైకోర్టు కూడా సమర్థించిందంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏం జరిగింది ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి కోర్టు ఏమన్నది నిన్న? కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి నిరాకరించడం పైన మీరు కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నా వర్షన్ ఏంటి అంటే సిబిఐడి ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్టు, ఏసీబీ కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ తెలుసుకునే హక్కు ప్రతి సామాన్యుడికి, ప్రతి పౌరుడికి ఉంటుంది. అదేమి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అంశాలు కాదు కదా. రహస్యాలేం కాదు కదా. పారదర్శకంగా ఉండాల్సిందే. ఇవి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్లకి ఒక శాంటిటీ ఉండాలి. సో ఏ విధమైనటువంటి లాజిక్ వాళ్ళు ఏం రీజనింగ్ ఇచ్చారు? ఇప్పుడు నేనేమంటాను, ఫారెన్సిక్ ఆడిటింగ్ చేశారు అంటున్నారు, షెల్ కంపెనీస్ ఉన్నాయి అంటున్నారు, 370 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు షెల్ కంపెనీస్ అంటున్నారు. జిఎస్టీ వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. చాలా మందిని జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది ఈ సిమెంట్స్ కంపెనీ. ఇప్పుడు దీని అంతటి మీద ఏం ఫైండింగ్ ఇచ్చారు సిఐడి వాళ్ళకి నాకు తెలియాలి కదా. కరెక్ట్.
నిజంగానే ప్రాపర్గా ఏం లేదు అని ఫైండింగ్ చేస్తే అదేంటో కూడా తెలియాలి కదా, తెలుసుకునే హక్కు ఉంటుంది కదా యాజ్ ఎ విక్టిమ్. మేబీ నిజంగానే రేపొద్దున సిఐడి వాళ్ళు ప్రాపర్ గానే వేసి ఉండొచ్చు. ఈ ప్రాపర్ గా వేసేదానికి లాజిక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి రిపోర్ట్ ని సిఐడి ఏసీబీ న్యాయస్థానం ఎలా అంగీకరించింది? సో ఇవన్నీ తెలియాలి అంటే నిన్న న్యాయస్థానంలో జరిగినప్పుడు న్యాయస్థానం అడిగింది వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగింది న్యాయస్థానం. నేను చెప్పా మై ఇంట్రెస్ట్ ఈజ్ దట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అంతే కదా. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. Accused is not an individual. Accused is being a chief minister. He misused his position and thereby misappropriated hundreds of crores of public money, which is the taxpayers' money. So therefore, it is my right to get the documents unknown. Then the court convinced. Okay. Then asked you provide whatever the details that you have. Why you people withdraw the cases? You just provide all these details to this court. And February 3rd కు వాయిదా వేసింది. February 3rd na will certainly represent once again. సో మేము రేపొద్దున ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డరు, సిఐడి ఫైల్ చేసినటువంటి ఫైనల్ ఆర్డర్ తెలుసుకున్న తర్వాత దాని మీద ఆర్డర్ తీసుకున్న తర్వాత దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాము. ఈ కేసెస్ విచారణ జరగకుండా క్లోజ్ చేసే హక్కు పోలీసులకు లేదు. ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్ ని ఎగ్జామిన్ చేయాల్సిందే. అక్యూజ్డ్ సామాన్యుడైనప్పటికీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ ఈ దేశంలో ఒకే న్యాయస్థానం, ఒకే న్యాయం ఉండాలి. నో బడీ ఈజ్ అబౌవ్ ది లా. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ట్రయల్. ఇప్పుడు ఈవెన్ ఈ ఏసీపీ న్యాయస్థానంలో తప్పించుకుంటావు, హైకోర్టులో తప్పించుకుంటావు, సుప్రీంకోర్టులో ఎక్కడికి వెళ్తావు? చెప్పాల్సిందే కదా, ఎక్కడికి వెళ్ళరు కదా. సో అక్యూజ్డ్ అనేవాడు నిజంగా అది తప్పు జరిగి ఉంటే, మిస్అప్రోప్రియేషన్ జరిగి ఉంటే, 10 రూపాయలు అయినా సరే జరిగి ఉంటే రేపు ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాలి నరసింహరావు గారు. దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ. అది వదిలేసి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, నేను వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాను కదా అంటే కుదరదు కదా. అది కూడా మరో క్రైమే కదా. అది కూడా ఇంకొక క్రైమే. ఎస్ ట్రూ, అది కూడా ఒక క్రైమే.